జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ బండారి రాజ్ కుమార్ కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండారి రాజ్ కుమార్ మాట్లాడుతూ భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తుల కోరికలు తీర్చే ఈ పవిత్ర క్షేత్రానికి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆహ్వానించి శ్రీ స్వామివారి దర్శనం చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. శ్రీ భీమేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేష్, వేములవాడ నాయకులు నరేష్, రోహిత్, పవన్, ఎండి చందు, శ్రవణ్, సాయి కిరణ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. పార్వతీ రాజరాజేశ్వర భీమేశ్వర దేవతానుగ్రహం ప్రసాదించారు. జనసేన పార్టీ కరీంనగర్ కోఆర్డినేట్ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనంకు వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. బండారి రాజ్ కుమార్ గారు ఇక్కడ దేవస్థానానికి వచ్చి ఆలయంలో రాజన్నకి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడముక్కులు చెల్లించుకున్నారు. మనకి వేద పండితుల చేత ఆశీర్వాదనం కూడా అయింది. అలాగే రాజ్ కుమార్ గారు ఎన్నో పదవులు చేపట్టాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేములవాడలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్న అంగరంగ వైభవంగా బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్లో మేము జనసేన తరఫున బోనాలు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మన రాజేశ్వర స్వామి దర్శించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వారికి కూడా ఆధ్యాత్మికంగా చాలా అన్ని టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా మన తెలంగాణలోని కొండగట్టు అంటే చాలా ఇష్టం. దాంతోపాటుగా ఈ వేములవాడ టెంపుల్కి కూడా సార్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే కొండగట్టుకి సార్ విరాళాలు 36 కోట్లు ఇచ్చారో మన వేములవాడకు కూడా ఇంకా ఈ తిరుపతి సన్నిధానం నుంచి కానీ ఇంకా సహాయం చేయాలి, విరాళం ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈరోజు పూజలు చేయడం జరిగింది. మా పార్టీ సిద్ధాంతం ఒకటే, అందరూ కూడా కుల మతాలకు అతీతంగా మహిళలకు గౌరవించుకుంటూ అందరి బాగుకోవడమే మా పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము వేములవాడలో దర్శించుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా జన సైనికులందరూ కూడా మాకు మంచి దర్శనం ఇప్పించి చాలా మంచి చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.